హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ తెలుసుకుందాం. మనకి ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఓపెన్ సోర్స్ అంటే నథింగ్ బట్ పైథాన్ అనేసి మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి సబ్స్క్రిప్షన్స్ అలాంటివి ఏమి ఉండదు. మనకి ఫ్రీగా యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూచర్. మనం నెక్స్ట్ ఫ్యూచర్ సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం ఒకవేళ మనము విండోస్ ల్యాప్టాప్లో మనము కోడ్ అనేది రాసినాం, ఆ కోడ్ అనేది మనం లింక్ షేర్ చేసినాం అనుకో, మన లినక్స్లో మ్యాక్బుక్లో దేంట్లోనైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ మనకి కోడ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్యూచర్. థర్డ్ ఫ్యూచర్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇక్కడ డైనమికల్లీ టైప్డ్ అంటే మనము C++లో జావాలో మీరు చూసి ఉండొచ్చు. మనం ఇప్పుడు ఒకవేళ ఒక న్యూమరికల్ నెంబర్ 8 అట్లా 9 అట్లా పెట్టినాం అనుకో, దానికి మనము ఇంట్ అనేది స్పెసిఫై చేయాలి దానికి. అలాగే మనం ఒక వర్డ్ అనేది రాసినాం అనుకో, దానికి స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేయాలి. ఒక్క నిమిషం మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పైథాన్ అనేది ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 8, x ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఇట్లా రాసేసినాం అనుకో, అది ఆటోమేటిక్గా అదే ఇంటీజరా స్ట్రింగా అనేది అదే స్పెసిఫై టైప్ అనేది స్పెసిఫై చేసుకుంటుంది. అదే మనము C++లో దాంట్లో చూసినామంటే మనం కంపల్సరీ ఇంట్ స్ట్రింగ్ అని రాయాల్సి ఉంటుంది. కానీ పైథాన్ అలా కాదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి థర్డ్ ఫ్యూచర్. మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఫోర్త్ ఫ్యూచర్ ఏంటంటే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జావా C++ చూసినాం అనుకో, అదేంటంటే మనకి ఎంటైర్ కోడ్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ పైథాన్ అలా కాదు. మనం కోడ్ వచ్చేసరికి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకవేళ మనకి ఎర్రర్ ఉన్నా సరే, ఒక ఎగ్జాంపుల్ మనకి ఎర్రర్ థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంది, మనము అది ఏంటంటే మనకి స్పెసిఫిక్ థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంది, అక్కడ వరకు అది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి అక్కడ స్టాప్ చేసి మనకు చూపిస్తారు. దాన్ని బట్టి మనం ఆ కోడ్ని ఫిక్స్ చేసి మళ్ళీ అగైన్ మనం కోడ్ అనేది రన్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఫిఫ్త్ ఫ్యూచర్ వచ్చేసరికి పైథాన్ అలౌస్ ప్రోగ్రామ్ టు రైట్ ప్యూర్ లైన్స్ ఆఫ్ కోడ్ వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. మనకి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పైథాన్లో హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే మనము సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్ అని చేయొచ్చు. అదే మనకి సి లాంగ్వేజ్లో చూసుకుంటే మనకి యూజింగ్ సిస్టమ్ క్లాస్ ప్రోగ్రామ్ ఇదంతా మనకి 6 to 7 లైన్స్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓన్లీ మనకి హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఈ 5 to 6 లైన్స్ కోడ్ అనేది ప్రింట్ చేయాల్సి మనం రాయాల్సి ఉంటుంది. కానీ పైథాన్ అలా కాదు. మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో మనం హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఫ్యూచర్లో కూడా సేమ్ అదే చెప్తున్నారు, ప్యూర్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయొచ్చు అదే కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. ఇది వచ్చేసరికి ఫిఫ్త్ ఫ్యూచర్. మనం సిక్స్త్ ఫ్యూచర్కి వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఊప్స్ లాంగ్వేజ్ అంటాము దీన్ని. పైథాన్ ఊప్స్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాం. ఊప్స్ అనేది నథింగ్ బట్ మనకి ఇప్పుడు మనము కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా, అది ఒక దగ్గర ఆర్గనైజ్ చేయడానికి మనము ఊప్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మనం ఊప్స్లో క్లాస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. యూజింగ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనము బ్లాక్ ఆఫ్ కోడ్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇది మనకి ఏంటంటే ఫ్యూచర్ క్లాసెస్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంత అర్థం కాదు. మనకి ఇప్పుడు సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి పైథాన్ హ్యాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనకి ఈజీగా మనం ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేసి మనము దాన్ని ఫిక్స్ చేయొచ్చు. పైథాన్లో ఇప్పుడు నాకు చెప్పినా కదా ఇంటర్ప్రిటర్ వల్ల దాన్ని ఇన్పుట్ అవ్వడం వల్ల మనం ఈజీగా ఎర్రర్స్ అనేది డిటెక్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్. మీకు ఏంటంటే పైథాన్ సేమ్ మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా రాస్తామో సేమ్ అలానే ఉంటుంది. మనం దానివల్ల ఏంటంటే మనము పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకవేళ మనం చూసినా సరే అరే ఈ కోడ్ దీని గురించి రాసినారని ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ చూద్దాం. ఈ వీడియోలో ఇంతే. Thanks for watching.